టెట్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు క్లాస్లో జీవశాస్త్రానికి సంబంధించి, జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలు జనరల్ సైన్స్ పరిధిలో వచ్చేవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పీఈటీఏ పెటా విస్తృత రూపం ఏది? పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్. పెటా అంటే పీపుల్ ఫార్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్. ప్రపంచవ్యాప్తంగా దీని శాఖలు ఉన్నాయి. భారతదేశంలో కూడా దీని శాఖ ఉంది. ఈ పెటా అనే సంస్థ జంతు హింస జరగకుండా, క్లినికల్ ట్రయల్స్లో జంతువులను ఎక్కువగా ఉపయోగించకుండా, ప్రయోగాల కోసం జంతువులను హింసించకుండా, వాటి హక్కులను అంటే జంతువుల హక్కులను కాపాడడానికి ఏర్పడినటువంటి సంస్థ ఇది. రక్తంలో బిలీరూబిన్ పరిమాణాన్ని కొలిచే అతి సరళమైన పరీక్ష ఏది? బిలీరూబిన్ అనేది ఒక వర్ణదము. దీన్ని బైలీరూబిన్ అని కూడా వ్యవహరిస్తుంటారు. రక్తంలో ఈ బిలీరూబిన్ పరిమాణాన్ని కొలవడానికి చేసే అతి సరళమైన పరీక్ష ఇక్టెరిక్ ఇండెక్స్ పరీక్ష. ఇక్టెరిక్, ICTERIC, ఇక్టెరిక్ ఇండెక్స్ పరీక్ష. రక్తంలో బిలీరూబిన్ పరిమాణాన్ని కొలవడానికి చేసే అతి సరళమైన పరీక్ష ఇక్టెరిక్ ఇండెక్స్ పరీక్ష. ఓపెన్ హార్ట్ సర్జరీలో వాడే రక్త ప్రతిస్కందక పదార్థం ఏది? హెపారిన్. హెపారిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీలో ఉపయోగిస్తారు. ఆకలిని మందగింపజేసే హార్మోన్ ఏది? లెప్టిన్. నిన్న తరగతిలో ఆకలిని కలగజేసే హార్మోన్ చూసాం. ఇప్పుడు ఆకలిని చంపేసే లేదా ఆకలిని మందగింపజేసే హార్మోన్ లెప్టిన్. లెప్టిన్ అనేది ఆకలిని మందగింపజేసేటటువంటి హార్మోన్. రక్తం నిల్వ కోసం బ్లడ్ బ్యాంకులో వాడే ద్రావణం ఏది? ACD ద్రావణం వాడతారు. రక్తం నిల్వ చేయడానికి రక్త బ్యాంకుల్లో ACD ద్రావణం వాడతారు. A అంటే యాసిడ్, C అంటే సిట్రేట్, D అంటే డెక్స్ట్రోన్. సో యాసిడ్, సిట్రేట్, డెక్స్ట్రోన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఈ సిట్రేట్ లవణాలు ఉండడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా నివారించబడుతుంది. డెక్స్ట్రోన్ అంటే గ్లూకోజ్ ఉండడం వల్ల రక్త కణాలకు కావలసినటువంటి పోషక విలువలు, పోషక పదార్థాలు అందజేయబడతాయి. కాబట్టి బ్లడ్ బ్యాంక్స్లో రక్తాన్ని నిల్వ చేయడానికి వాడేటటువంటి ద్రావణం ACD ద్రావణం. యాసిడ్, సిట్రేట్, డెక్స్ట్రోన్ ద్రావణం. mRNA నుండి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా mRNA నత్రజని క్షారాలకు సంపూరకంగా సంశ్లేషణ చేయబడినటువంటి DNAను ఏమని వ్యవహరిస్తారు? దీనిని కాంప్లిమెంటరీ DNA అని వ్యవహరిస్తారు. mRNA నుండి మెసెంజర్ RNA అంటారు. mRNA అంటే రాయబారి RNA అని కూడా అంటారు. ఈ రాయబారి RNAని ఉపయోగించి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా mRNA నత్రజని క్షారాలకు సంపూరకంగా సంశ్లేషణ చేయబడినటువంటి DNAను cDNA లేదా కాంప్లిమెంటరీ DNA అంటారు. ఇది సింగిల్ స్టాండర్డ్ DNA, ఇది ఏకపోచ DNA. మరొకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రాయబారి RNA నుండి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా తయారు చేయబడినటువంటి ఏకపోచ సింగిల్ స్టాండర్డ్ DNAను cDNA లేదా కాంప్లిమెంటరీ DNA అని వ్యవహరిస్తారు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. బీటీ పత్తి విత్తనాలను రూపొందించిన సంస్థ ఏది? బీటీ పత్తి విత్తనాలను రూపొందించిన సంస్థ ఏది? మొన్శాంటో సంస్థ. మోన్షాంటో సంస్థ
బీటీ పత్తి విత్తనాలను రూపొందించింది. సిడిఎన్ఏ 3 కొన వద్ద గల హెయిర్పిన్ వంపును లేదా జడపిన్ వంపును తొలగించడానికి ఉపయోగించే ఎంజైము ఏది? S1 ఎండో న్యూక్లియేస్. S1 ఎండో న్యూక్లియేస్ అనే ఎంజైమ్ను సిడిఎన్ఏ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కాంప్లిమెంటరీ డిఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ నుంచి ఏర్పడుతుంది. ఈ సిడిఎన్ఏ 3వ కొన వద్ద గల జడపిన్ను వంపును హెయిర్పిన్ వంపును తొలగించడానికి S1 ఎండో న్యూక్లియేజ్ను ఉపయోగిస్తారు. కాయతొలుచు పురుగు నివారణకు మొన్శాంటో కంపెనీ పత్తిలోకి ప్రవేశపెట్టిన జన్యువు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆ జన్యువు పేరు Cry1AC జన్యువు. Cry1AC జన్యువు కాయతొలుచు పురుగు నివారణకు మొన్శాంటో కంపెనీ పత్తిలోకి ప్రవేశపెట్టిన జన్యువు Cry1AC జన్యువు. ద్రాక్ష సారాయిని ఏమంటారు? వైన్ అంటారు. వరి సారాయిని ఏమంటారు? సేక్ అని వ్యవహరిస్తారు. సేక్. వరి సారాయిని సేక్ అని వ్యవహరిస్తారు. గ్లూటామిక్ ఆమ్లమును ఏ జీవి నుంచి తయారు చేస్తారు? మైక్రోకోకస్ గ్లూటామికస్ అనే బ్యాక్టీరియా నుంచి గ్లూటామిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారు. మైక్రోకోకస్ గ్లూటామికస్ అనే బ్యాక్టీరియా నుంచి గ్లూటామిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారు. తొలి క్లోన్డ్ పందిపిల్ల ఏది? ఈ తొలి క్లోన్డ్ పందిపిల్లకు చాలా అందమైన పేరు పెట్టారు. దాని పేరు ప్రిన్సెస్. సో తొలి క్లోన్డ్ పందిపిల్ల పేరు ప్రిన్సెస్. ఇంటర్ఫెరాన్ను కనిపెట్టింది ఎవరు? ఇంటర్ఫెరాన్ అనేది ఒక యాంటీవైరల్ ప్రోటీన్. యాంటీవైరల్ ప్రోటీన్ అంటే వైరస్ చేత దాడికి గురైనటువంటి కణం స్రవించే ప్రోటీను ఈ ఇంటర్ఫెరాను. దీన్ని కనిపెట్టింది ఎరిక్ ఐజాక్ మరియు లిండన్ మ్యాన్. ఎరిక్ ఐజాక్ మరియు లిండన్ మ్యాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టారు. ఇంటర్ఫెరాన్ను కనిపెట్టింది ఎరిక్ ఐజాక్ మరియు లిండన్ మ్యాన్. రాసి చూపిస్తాను. ఎరిక్ ఐజాక్ మరియు లిండన్ మాన్ అనే శాస్త్రవేత్తలు ఇంటర్ఫెరాన్లను గుర్తించారు. ప్రాపర్డిన్లు అనగానేమి? ప్రాపర్డిన్లు వ్యాధి సంక్రమణను నిరోధించే సీరంలో ఉండే సాధారణమైన మాంసకృతుల సమూహాలు. ప్రాపర్డిన్స్ ఆర్ నథింగ్ బట్ సీరం ప్రోటీన్స్. ఇవి గ్రామ్ రుణాత్మక బ్యాక్టీరియాను అంతరం చేస్తాయి, అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాను చంపేస్తాయి. మలేరియా వ్యాధిగ్రస్తుల ఎర్ర రక్త కణాలలో కనిపించే పరాన్నజీవి విసర్జించిన ప్రతిజనకాలను ఏమంటారు? షఫ్నర్ చుక్కలు అంటారు. షఫ్నర్ చుక్కలు అని వ్యవహరిస్తారు. అంటే మలేరియా వ్యాధికి గురైనటువంటి పేషెంట్స్లో వారి ఆర్బీసీలో ఉండేటటువంటి ప్లాస్మోడియం విసర్జించిన యాంటీజెన్స్ని షఫ్నర్ చుక్కలు లేదా షఫ్నర్ డాట్స్ అని వ్యవహరిస్తారు. తేనె పట్టులో మైనాన్ని తినే కీటకం ఏది? వ్యాక్స్ మాత్. వ్యాక్స్ అంటే మైనం అని అర్థము. ఇది మైనాన్ని తింటూ ఉంది కాబట్టి దీన్ని వ్యాక్స్ మాత్ అని వ్యవహరిస్తారు. ఇది తేనెటీగల పరిశ్రమకు పెద్ద శత్రువు. ఎందుకంటే ఈ వ్యాక్స్ మాత్ అనేది తేనె పట్టులోని గదులను నాశనం చేస్తుంది. తొలి క్లోన్డ్ గుర్రపు పిల్ల ఏది? తొలి క్లోన్డ్ గుర్రపు పిల్ల ఏది? ప్రోమేటి. తొలి క్లోన్డ్ గుర్రపు పిల్ల పేరు ప్రోమేటి.
నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. క్లోన్డ్ కంచరగాడిద పేరు ఏమి? క్లోన్డ్ కంచరగాడిద పేరు ఏమి? ఇదాహోజెం. ఇదాహోజెం అనేది క్లోన్డ్ కంచరగాడిద యొక్క పేరు. క్లోన్డ్ రీసస్ కోతి ఏది? టెట్రా. క్లోన్డ్ రీసస్ కోతి పేరు టెట్రా. క్లోన్డ్ చుంచెలుక పేరు ఏది? క్లోన్డ్ చుంచెలుక పేరు అంటే క్లోన్డ్ మైస్. క్లోన్డ్ చుంచెలుక పేరు జియో కంపెనీని గుర్తుపెట్టుకోండి. జియో గుర్తొస్తుంది. క్లోన్డ్ చుంచెలుక పేరు జియో. క్లోన్డ్ ఒంటె పేరు ఏమి? ఇన్జాజ్. క్లోన్డ్ ఒంటె పేరు ఇన్జాజ్. క్లోన్డ్ ఒంటె పేరు ఇన్జాజ్. క్లోన్డ్ ఆడపిల్లుల క్యాట్స్. క్లోన్డ్ ఆడపిల్లుల పేర్లు ఏవి? క్లోన్డ్ ఆడపిల్లుల పేర్లు ఏవి? తాబౌలి, మరియు బాబా గణౌష్. క్లోన్డ్ ఆడపిల్లుల పేర్లు తాబౌలి మరియు బాబా గణౌష్. ద్రవరూప కణుతులుగా పిలువబడే క్యాన్సర్ ఏది? క్యాన్సర్ అంటే ఒక మ్యాలిగ్నెంట్ కణితి. ద్రవరూప కణితి అంటే రక్తం ద్వారా ప్రవహిస్తూ పోయే కణుతులను ద్రవరూప కణుతులు అంటారు. ఈ ద్రవరూప కణితిగా లిక్విడ్ ట్యూమర్స్గా పిలువబడే క్యాన్సర్ ల్యూకేమియా క్యాన్సర్ని ద్రవరూప కణితిగా వ్యవహరిస్తారు. సో ఈరోజు క్లాస్లో ఒక 25 వరకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాము. ఈ ప్రశ్నలు మీకు వేరే చోట గంపగుత్తగా ఒక సమూహంగా ఒక ప్యాకేజ్ లాగా దొరికే అవకాశం లేదు. కాబట్టి ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్.